ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతున్నా ఆయుష్ శాఖలో అవినీతి మాత్రం రాజ్యమేలుతూనే ఉంది. వైసీపీకి అడ్డంగా కొమ్ము కాసిన అధికారుల హవా కొనసాగుతూనే ఉంది. పదవి విరమణ వయసు తర్వాత కూడా ఉద్యోగంలో కొనసాగింపు, అడ్డుగోలు, నియామకాలు చాప కింద నీరులా జరుగుతూనే ఉన్నాయి. ఇందుకు జాడ బ్రదర్స్ వ్యవహార తీరు మరింత ఊతమిస్తోంది. డీడీ జాడ ధనంజయరావు ఆయుష్ డిపార్ట్మెంట్లో ఈ పేరు చెబితే చాలు అవినీతి అనకొండ అని వాదనలు వినిపిస్తున్నాయి. తప్పుడు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం వల్ల ఎప్పుడో రిటైర్మెంట్ కావాల్సిన వ్యక్తి ఇంకా కొనసాగుతూనే ఆయుష్ శాఖకు కుచ్చు టోపీ పెడుతున్నారు. అతి ప్రాచీన భారతీయ సంస్కృతిలో భాగమైన ఆయుర్వేద వైద్య శాస్త్రంను అభివృద్ధి పరచడం, తద్వారా ప్రజలకు సైడ్ ఎఫెక్ట్స్ లేని మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఆయుష్ డిపార్ట్మెంట్ను రూపొందించారు. అలాంటి విభాగానికి ఏపీలో తూట్లు పొడుస్తున్నారు. ఇంత జరుగుతున్న ఉన్నతాధికారులు మాత్రం చోద్యం చూస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ ఆయుష్ విభాగంలో సుమారు 2000 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ఈ డిపార్ట్మెంట్ పై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి పనికి పోస్టింగ్ కు చేతులు తుడవాల్సిందే, లేదంటే పనులు జరగవు. ఈ విభాగంలో కీలక పదవిలో ఉన్న వ్యక్తులు అక్రమ మార్గంలో కోట్లు దుండుకుంటున్నారు. 2016లో ఆయుష్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా ఉన్న జడ ధనంజయరావుపై కూడా వేధింపులతో పాటు అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. కొన్నాళ్లకు ఆయుష్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి నుంచి కడప హోమియో కాలేజీకి డిప్యూటేషన్ పై పంపించారు. 2021లో అప్పటి సెక్రటేరియట్ ఉద్యోగుల అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అండదండలతో ప్రమోషన్ పొంది విజయవాడ ఆయుర్వేద కాలేజీకి వచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఏకంగా డిప్యూటీ డైరెక్టర్గా పదోన్నత కల్పించి ఆయుష్ శాఖ కార్యాలయంలో పోస్టింగ్ ఇచ్చారు. జడా బ్రదర్స్ కు పోస్టింగ్స్ తో పాటు వాళ్ళు చేసే అనైతిక పనులపై తోటి ఉద్యోగులు రగిలిపోతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈశ్వర్ అయితే లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి ఈశ్వర్. ఆంధ్రప్రదేశ్ లో ఆయుష్ శాఖలో అవినీతి కంపు కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం జడా బ్రదర్స్ జడా చంద్రశేఖరరావు, జడా ధనంజయరావు ఇద్దరు కూడా అన్నదమ్ములే. ఇద్దరు వాళ్ళ పుట్టుకను కూడా మార్చుకొని, వాళ్ళ పుట్టిన తేదీలు మార్చి, వాళ్ళ పుట్టుకకి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు ఏదైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ట్యాంపరింగ్ చేసి ఆయుష్ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు కుచ్చుటోపీ పెట్టి కేవలం కాసులకు కక్కుర్తిపడి ధనార్జనే ధ్యేయంగా వాళ్ళ పుట్టుకలు, వాళ్ళు పుట్టినటువంటి తేదీలకు సంబంధించినటువంటి పేపర్స్ లను ట్యాంపరింగ్ చేసి ఆయుష్ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు కళ్ళు గప్పి ఉద్యోగాలు అన్నదమ్ములిద్దరూ కూడా వెలగబెడుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వారికి రావాల్సిన ఉద్యోగం కాకుండా వేరొకరి ఉద్యోగం గద్దల్లాగా తన్నుకుపోయి అన్నదమ్ములిద్దరూ కూడా ఆయుష్ శాఖలో అవినీతికి పాల్పడుతున్నటువంటి వ్యవహారాన్ని ఇప్పుడు బీఆర్కే న్యూస్ బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా పక్కా ఆధారాలతో, ఎవిడెన్స్ తో వార్తా కథనాన్ని కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ఆయుష్ శాఖలో ఉన్నటువంటి లొసుగులు, ఏదైతే ఆయుష్ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కళ్ళు గప్పి ఎవరైతే జడా ధనంజయరావు ఉన్నాడో అతను చేస్తున్నటువంటి అక్రమాలు, అరాచకాలు ఏవైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న మిగతా ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే అతను చదువుకున్నటువంటి 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటుందో దాని ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ మనం ఒకసారి చూసినట్లయితే వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు జడా ధనంజయరావు, జడా చంద్రశేఖరరావు ఇద్దరి మధ్య ఉన్నటువంటి వయసు వ్యత్యాసాన్ని మనం ఒకసారి చెప్పినట్లయితే కళ్ళు బయర్లు గమ్మే నిజాలు కూడా ఇప్పుడు బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆయుష్ శాఖ మొత్తాన్ని కూడా కుదిపేసే విధంగా వీళ్ళు చేసినటువంటి అక్రమాలు, అరాచకాలన్నింటిని కూడా ఇప్పుడు బీఆర్కే న్యూస్ వెలుగులోకి తీసుకురావడం జరుగుతుంది. ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే జడా చంద్రశేఖరరావు, జడా ధనంజయరావు ప్రెజెంట్ డీడీగా ఉన్నాడు. ఆయుష్ శాఖకి, ఆయుష్ డిపార్ట్మెంట్ లో డీడీగా ఉన్నాడు, డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్నాడు. అతని తమ్ముడు చంద్రశేఖరరావు, జడా చంద్రశేఖరరావు, అతని డేట్ ఆఫ్ బర్త్ కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ప్రకారం 1/1/1965 ఇతని 10th క్లాస్ ప్రకారం అతని తమ్ముడు డేట్ ఆఫ్ బర్త్ మనం చూసాం. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు డీడీగా కొనసాగుతున్నటువంటి ఎవరైతే ధనంజయరావు ఉన్నాడో అతని డేట్ ఆఫ్ బర్త్ ని మనం ఒకసారి గమనించినట్లయితే అతని 10th క్లాస్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించినటువంటి ఆధారం కూడా ఇప్పుడు బీఆర్కే న్యూస్ చేతిలో ఉంది. 6/6/1965 ఏదైతే వీళ్ళ 10th క్లాస్ లో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఆధారంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ని మనం ఒకసారి గమనించినట్లయితే తమ్ముడు కన్నా అన్న 5 నెలలు చిన్నవాడిగా ఉంది. అయితే 5 నెలలు చిన్నవాడిగా ఈ పేపర్స్ అన్నిటిని తప్పుడుగా
ట్యాంపరింగ్ చేశారా అంటే ఖచ్చితంగా చేశారనే సమాధానం వస్తుంది. ఏదైతే శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ, గతంలో ఎంఆర్ఓ ఇచ్చినటువంటి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మనం ఒకసారి చూసినట్లయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరికి సంబంధించి అన్నగా ధనుంజయరావు ఉన్నాడు, తమ్ముడుగా చంద్రశేఖరరావు ఉన్నాడు. ఇక్కడ ఎంఆర్ఓ ఇచ్చిన సర్టిఫికేట్ మాత్రం పక్కాగా మన దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది. అయితే ఇదంతా కూడా ధనుంజయరావుకి తెలుసు, చంద్రశేఖరరావు కూడా తెలుసు. వాళ్ళకి తెలిసినప్పుడు 1 year లోపులోనే, ఏదైతే సిసిఏ రూల్స్ ప్రకారం 1 year లోపులోనే వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వానికి చెప్పాల్సి ఉంటుంది. మా డేట్ ఆఫ్ బర్త్లు తప్పుగా ఉన్నాయి, మేము ఈ ఉద్యోగం చేయటానికి అనర్హులం అని కూడా చెప్పాలి. మరోవైపు ఏదైతే వీళ్ళు చేస్తున్నటువంటి ట్యాంపరింగ్ చేసినటువంటి పేపర్స్ ద్వారా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించి వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలన్నిటిని కూడా ఇప్పుడు బీఆర్కే న్యూస్ వెలుగులోకి తీసుకురావడం జరిగింది. దీంట్లో కొసమెరుపు ఏంటంటే కారుణ్య నియామకమే లోపభూయిష్టంగా మారిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎవరైతే ఈ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం కోసం అప్లై చేసుకొని ఎవరైతే ఉద్యోగం మాకు కావాలని అడుగుతారో నో ఎర్నింగ్ సర్టిఫికేట్ తో పాటు నో ప్రాఫిట్ సర్టిఫికేట్ కూడా వాళ్ళు సమర్పించాలి, ఏదైతే ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించి. ఎందుకంటే ఇటువంటి సర్టిఫికేట్లు ఎంఆర్ఓ ఇవ్వాలి. ఆ సర్టిఫికేట్ వస్తే, ఆ సర్టిఫికేట్ తీసుకొస్తే ఖచ్చితంగా జడా ధనుంజయరావుకి ఉద్యోగం ఇవ్వచ్చు. కానీ ఆ రోజు ఎంఆర్ఓ ఆ సర్టిఫికేట్ ఇవ్వలేదు, నో ఎర్నింగ్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, నో ప్రాఫిట్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఇవేవి లేకుండా కేవలం ఏదైతే ఎంఆర్ఓ ఇచ్చినటువంటి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ని పెట్టి అధికారులను మేనేజ్ చేసి ఇప్పుడు ఆయన ఉద్యోగంలో కొనసాగుతున్నాడు. ఉద్యోగంలో కొనసాగుతున్నప్పటికీ కూడా అతని మీద గతంలో మహిళలను వేధింపులకు సంబంధించి, లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయి. దాంతో పాటుగా అతని మీద అనేక అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు మరొక డిపార్ట్మెంట్ కి దూరంగా ట్రాన్స్ఫర్ చేశారు. అతి తక్కువ కాలంలోనే మళ్ళీ అతన్ని ఇదే డిపార్ట్మెంట్ కి తీసుకురావడం, ఏకంగా ఇప్పుడు డిడి స్థాయిలో అతన్ని కూర్చోబెట్టారంటే ఏ స్థాయిలో అవినీతి రాజ్యం వెళ్తుంది ఆయుష్ శాఖలో అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పటికైనా సరే ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి గారు దీని మీద స్పందించాలి. అదేవిధంగా ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఐఏఎస్ ఎంటీ కృష్ణబాబు కావచ్చు, ఇంకా ఉన్నతాధికారులందరూ కూడా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఇటువంటి ఎవరైతే జడా బ్రదర్స్ దోపిడీదారులాగా తయారై ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నటువంటి ఈ జడా బ్రదర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్కే న్యూస్ కూడా డిమాండ్ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ.